హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ ఇంటి పనులు స్టార్ట్ చేసామండి. అది కొంచెం మా బడ్జెట్లో ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో షేర్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఎలా చేపించాము, మన బడ్జెట్లో తక్కువలో, మనమే పెద్ద రిచ్ పర్సన్ ఏం కాదండి. మనం అన్నీ ఉన్న దాంట్లోనే బడ్జెట్లోనే చూసుకొని చేసుకునే ఫ్యామిలీ అనమాట మాది. అందుకని నాకున్న దాంట్లోనే ఎంత కొంచెం కొంచెంగా ఎలా చేసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని తప్పకుండా చూడండి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తున్నాను. చూడండి. అయితే వాళ్ళకి వంట పెట్టి ఇంట్లోనే వంట చేస్తున్నాను అనమాట. ఇదిగోండి రైస్ కుక్కర్. ఇదిగోండి పలావ్ చేశానండి. వెజిటేబుల్ పలావ్ చేశాను అనమాట. దాంట్లోకి ఇదిగోండి కర్రీ చేశాను. ఇదిగోండి బంగాళదుంపతో కుర్మా చేశాను అనమాట. ఒకదానమాట ఒకటి వీడియో పెట్టుకుంటా వస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి సపోర్ట్ చేయండి. అలాగే నేను చేసుకున్న విధానం ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా, అది ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఒక సంవత్సరం కష్టపడితే ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటాం కదా, దానికి మనం దాదాపు ఒక సంవత్సరం దాకా కష్టపడాలన్నమాట. అలాగే మేము ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది ఏంటనేది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను. తప్పకుండా చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి. నమస్తే అండి. బాయ్ అండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈరోజు కర్రీ అలాగే వెజిటేబుల్ పలావ్ చేశానండి. కర్రీ ఏంటంటే బంగాళదుంప కుర్మా చేశాను అనమాట. వెజిటేబుల్ పలావ్ అలాగే బంగాళదుంప కుర్మా చేశాను. అలాగే ఫైనల్లో కొన్ని వస్తువులు తీసుకొచ్చాము. అవి ఏమేమి తీసుకొచ్చాము, అలాగే పైన కబోర్డ్స్ కడుతున్నారు. అది నిన్న వీడియోలో పెట్టా కదా, కొంచెంగా కడ్డీలు అవన్నీ గోడలోకి కొట్టుకుంటా వస్తున్నారని. అవి ఇవాళ కంప్లీట్ అయినాయి అనమాట. అవి ఎలా చేశారు ఏంటనేది ఒక చిన్న బిట్టు చూపిస్తున్నాను. ఆ తెచ్చిన వస్తువులు ఏంటి, ఆ కబోర్డ్స్ ఎలా చేశారు అనేది కూడా చూపిస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక ఇదిగోండి పువ్వులు వస్తే కనకాంబరాలు 100 రూపాయలకి తీసుకున్నాను. ఈరోజు మా పాప పూజ చేస్తానమ్మా అని చెప్పానంటేను ఇక కాసిన మరిన్నే తీసుకున్నానండి. చౌకగా వచ్చినాయి. ఇక అందుకని కొంచెం మరిన్నే వచ్చినాయి అనమాట. అందుకని 100 రూపాయలకి తీసుకున్నాను. ఇంక ఇదిగోండి మా పనమ్మాయితో పొయ్యి ఇల్లు అన్నీ తుడిపిచ్చేసాను. ఇక మా పాప తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇక పూజ చేసిద్ది. ఇంకా అన్నీ సదిరేసుకుంటున్నాను అనమాట. ఒక దగ్గర పెడితే చక్కగా చేసుకుంటుంది కదా. ఇంక ఇదిగోండి తీసుకున్నా కదా, ఇక మందిరం కాడ పెట్టా కదా, ఇంక పళ్ళెలో పెట్టేస్తున్నాను అనమాట. అదే చాలా బాగుంటాయండి. మాల కూడాను బాగా చిక్కగా ఉంటుంది అనమాట మాల. అదిగోండి అవి ఒక 50 రూపాయలు ఇవి ఒక 50 రూపాయలు అనమాట. అసలు నేను అసలు వదిలిపెట్టనండి. చిక్కగా ఉంటుంది మాల కూడాను. తోటలో అవి కదా, వాళ్ళు తోటలో అయ్యి అంటే సొంత తోటలో అయ్యి ఇలా చిక్కగా కట్టుకొని అమ్ముతారనమాట మాకు ఇళ్ళమ్మట. అలా బుట్టలో పెట్టుకొని తీసుకొస్తారనమాట. ఇంతకుముందు వీడియో కూడా చూపించా కదా, బుట్టలో పెట్టుకొని తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను నేను అని ఇక అలాగే తీసుకున్నాను అనమాట. అవి 100 రూపాయలు పువ్వులు అనమాట. ఇంక ఇదిగోండి మా పాప అన్నిటికీ అలంకరించేసి ఇక దీపారాధన చేసింది. ఇంకా ప్రసాదం ఇంకా అరటి పళ్ళు ఉంటే ఇంకా అవి పెట్టేసేయమ్మా అని చెప్పాను. ఇంకా అలాగే ప్రసాదం రెడీ చేస్తుందనమాట. మామూలుగా నిత్య దీపారాధన వరకే చేసుకుంటున్నాం కదండి మేమైతే. అలాగే కొంచెంగా నిత్య దీపారాధన మాత్రమే. ఇంకా అలా చేసిందనమాట. మా పాపలు ఇద్దరు చాలా బాగా పూజలు చేస్తారండి. నేను ఎలా చేస్తానో మా పాపలు ఇద్దరు బాగా చేస్తారు. ముగ్గులు బాగా వేస్తారు, వంటలు బాగా చేస్తారు, అలాగే పూజ కూడా బాగా చేసుకుంటారండి. అయితే ఇంకా మా చిన్న పాప మా దగ్గరే ఉంటుందండి. అయితే ఇంకా అమ్మ ఏం చేసిద్ది అనేది అప్పుడప్పుడు కూడా చూపిస్తాలేండి మీకు వీడియోస్లో. ఇంక ఇదిగోండి ఇంకెలా మామూలుగా నిత్య దీపారాధన మాత్రం ఇంకెంతవరకు చేసామన్నమాట.
ఇంకా అదిగోండి ఇంకా అయితే నిత్య దీపారాధన అంతవరకు చేసాము. అంటే చేసింది మా పాప అనమాట. అయితే నాకు అసలు కుదరట్లేదండి, ఇంట్లో పనులు చేపిస్తున్నాం కదండి. ఇంకా వాళ్ళకి అవి ఇవి అంటే టీలు పెట్టి ఇవ్వటం, వంట చేసుకోవటం, అలాగే కొంచెం అంతా నాకు కూడా పని ఉంటుంది కదా. ఇక అందువలన ఇక నేను చేయడానికి కుదరలేదు. రాబోయే వీడియోస్లో నేను చేసుకుంటాను. అవి ఏమేమి ఎలా చేసుకుంటాను అనేది కూడా వాటిల్లో చూపిస్తానులేండి. ఇంక ఈరోజు అయితే మాత్రం ఏ రోజు వీడియో ఆ రోజే పెట్టేస్తున్నానండి నేనైతే. అందే 2 రోజులది 3 రోజులది అలా ఏం పెట్టట్లేదు అనమాట నేను వీడియోలో. ఏ రోజు పని ఆ రోజు అయిపోయిద్ది కదా కంప్లీట్గా. ఇక అంతవరకు అయిపోయిన వరకు మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక క్లారిటీగా ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నానండి. ఇక గులాబీ పువ్వులు కూడా మా పాప వస్తా తీసుకొచ్చింది. ఇక అవి కూడా అలంకరించింది అనమాట. ఇంకా అదిగోండి నా చిట్టి అమ్మవారు, చిట్టి తల్లిలాగా బుట్ట బొమ్మలా కూర్చుంటుంది అనమాట మందిరంలో. ఇంక ఇదిగోండి నేనైతే ఇంకా కర్రీస్ రెడీ చేయాలండి. ఇదిగోండి మసాలా వేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నిట్లో మసాలాలు అన్నీ వేసేసుకుంటాను అనమాట. మసాలా దినుసులు, అలాగే ఈ బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఇక అవైతే ఇక మనమేమి వేటిలో ప్రత్యేకంగా వేసే పని ఉండదండి. నేనైతే అలా చేసుకుంటాను. మిక్సీ పట్టేసుకుంటే అసలు ఎంత సువాసనగానో ఎంత టేస్ట్గానో ఉంటుందండి. ఇదిగోండి 1 కేజీ బియ్యం వేసాను. అది కేజీ కుక్కర్ అనమాట, రైస్ కుక్కరు. ఇంక ఇదిగోండి కొంచెం అంత నెయ్యి, కొంచెం అంత నూనె వేసాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంక ఇదిగోండి ఇంక అన్నీ చూపించా కదా, వెజిటేబుల్ పలావ్ అని. ఇంకా కాస్త ఒక బంగాళదుంప ఒకటి కోసుకున్నాను, అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకున్నా కదా. ఇక అవన్నీ కొంచెం నూనెలో మగ్గిస్తానండి. నూనెలో మగ్గిస్తే ఎంచక్కా మగ్గిపోతాయి, పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఎసుతో కూడా కొంచెం రైస్ కుక్కర్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను. అంటే నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఇంతకుముందు కామెంట్లో కూడా అడిగారండి ఎవరో, నాకు కొత్తగా అంటే ఎవరో అడిగారండి, వెజిటబుల్ పలావ్ మీ స్టైల్లో ఎలా చేస్తారో చూపించండి అని చెప్పి ఒకళ్ళు అడిగారండి. వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఈ వీడియోలో క్లారిటీగా వచ్చింది చూడండి. ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లు పెట్టేసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోయి కూర్చుంటుందండి. ఇంకా మనం ఏం చేసే పని లేదు కదా. అలా వేయించుకోవాలండి. వేయించుకున్నాం అనుకోండి పచ్చివాసన అనేది రాదనమాట. ఇంకా మనం మసాలా దినుసులు ఏంటంటే మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇక పంట కింద కూడా పడవన్నమాట. చక్కగా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇక ఇదిగోండి ఇంక మళ్ళీ స్టవ్ కాడికి వచ్చేసాను. ఈ స్టవ్ అదే గ్లాసు స్టవ్ తీసుకుందాం అనుకున్నానండి. ఇంకా ఆ స్టవ్లో ఏందో పేలుతని అని వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నారండి. నాకు భయం వేసి, వామ్మో నాకు ఆ పోయొద్దు ఏమొద్దు, నేను ఇదే వాడుకుంటాలే అని చెప్పి ఇక మా వారితో చెప్పాను. ఇంక ఇదిగోండి ఇంకా అన్ని కతిమాయ మసాలా ఉంచా కదా, ఇంకా మసాలా వేసేసుకున్నాను. కొద్దిగా అంత వేయించుకొని టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకొని కొంచెం అంత మగ్గించుకోవాలి. ఉప్పు, కారం అన్నీ ఇంకా మొత్తం ఆల్మోస్ట్ వేసుకోవాలన్నమాట. టమాటా అదిగోండి ఇంకా అలా నూనె పైకి రావాలన్నమాట. నూనె పైకి వచ్చిందనుకోండి చక్కగా మగ్గిపోయినట్టే కదా. అప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసుకోవటమే. అయితే బంగాళదుంప ఏంటంటే మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి, ఒక 3 విజిల్స్ మాత్రమే వచ్చేటట్టుగా వేసుకుంటాను అనమాట నేనైతే. మరీ ఎక్కువ ఉడికినాయి అనుకోండి చిదిరిపోతాయి కదా, ముక్కలుగానే ఉండవు. ఎందుకంటే మనం కూరలో కూడా ఎసురు పోసుకొని వండుకుంటాం కదా, ఇంకా వేడికే సగం బడ ఏమన్నా కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఉడికిపోతాయి కదా, ముక్క చెదరకుండా ఉంటుందండి. మాంసం ముక్కలుగా లాగా చికెన్ ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట. ఇక అలానే ఉంటాయండి ముక్కలు. ఉడికిపోయిన వరకు ఉడికిపోయిద్ది అనమాట. కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిద్ది. నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేసుకున్న బంగాళదుంప కుర్మా, అలాగే వెజిటబుల్ బిర్యానీ అనమాట. ఇంకా అదిగోండి 1 గ్లాసున్నర ఎసురు పోసాను అనమాట. ఎందుకంటే బంగాళదుంప ఉడికే కొద్దికి తిక్కగా వచ్చిద్దండి, చిక్కగా వచ్చిద్ది కదా, అందుకని కొంచెం ఎసురు ఎక్కువే పోసుకోవాలి. అదిగాక పలావ్లోకి కొంచెం పులుసులాగా ఉంటే బాగా కమ్మగా ఉంటుందండి. ఇంక ఇదిగోండి సాల్ట్ వేసా కదా, ఇంకా అది ఎంతవరకు సరిపోయిందనేది కొంచెం అంత చెక్ చేసుకొని ఇంకేమన్నా తగ్గితే ఇంకొంచెం వేసుకోవాలన్నమాట. నాకు కొంచెం అంత తగ్గిందనమాట. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. ఎంత ఒక మజ్జిగలో వేసుకున్నంత మాత్రమే తగ్గిందనమాట. మనం ఎటు రైస్ కుక్కర్లో వేసేసుకున్నాం కదా రైస్లో, ఇక దీంట్లో కూడా అంటే రెండిటికి సరిపోయేమో వేసుకోవాలన్నమాట. మరి దేంట్లో ఎక్కువైనా కూడా ఉప్పు
తినబుద్ధి కాదు కదా. ఏ ఒక్కరు ఎక్కువైనా కూడా నోరంతా కొట్టుకుపోయినట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా అదిగోండి, ఇంకా తగుమైన ఉప్పు వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉంచాను కదా, మళ్ళీ ఇంకా వేసుకున్న తర్వాత వేసుకుందామని ఉంచాను అనమాట. ఇక అది కూడా వేసేసుకున్నాను. ఇక ఇదిగోండి, ఇంకా అలా మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మా పని వాళ్ళకి మా వారికి అందరికీ పెట్టేశానండి. ఆ వీడియో తీయటం అసలు అంతా గందరగోళంగా ఉందన్నమాట ఇంట్లో. ఇక ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందనమాట, వాళ్ళకి భోజనం పెట్టేది మీకు చూపించడం. ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. రాబోయే వీడియోస్లో చూపిస్తానులేండి, అది తీస్తా కదా వీడియో, చూపిస్తానులేండి. ఇంకా అదిగోండి, ఇక వాళ్ళందరికీ పెట్టేసి అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ అనేది అస్సలు తిన్నండి. నేను ఇంట్లో మాత్రం ఫస్ట్ ఆడవాళ్ళు తినకూడదని అంటారు కదా మన పెద్దవాళ్ళు. నేను ఫస్ట్గా అనేది నేను తిన్నండి. ఇక మేమిద్దరం ఉంటే మాత్రం ఇద్దరం కూర్చొని భోంచేస్తాము. ఇంకా ఎవరికన్నా పెట్టాలి, మనకు అతిథులు ఉండారు అని అంటే మాత్రం వాళ్ళకి పెట్టకుండా మాత్రం మనం తినకూడదు, నాకు తెలిసినంత వరకు. అందుకని నేను ఫస్ట్ తిన్నాను అనమాట. ఎవరన్నా వండి, మా ఆడపిల్లలు వచ్చినా, అల్లుళ్ళు వచ్చినా, అలాగే మా ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటానమాట లాస్ట్లో. అలాగే ఇవాళ భోంచేస్తున్నాను అనమాట. అది మన సాంప్రదాయం అండి. మనం ఫస్ట్ వచ్చిన తర్వాత, అతిథులు వచ్చిన తర్వాత వాళ్ళకు వడ్డించి వాళ్ళు సుష్టిగా భోంచేసిన తర్వాతే మనం భోంచేయాలన్నమాట. అది ఇల్లాలి లక్షణం అని అంటారు మన పెద్దవాళ్ళు. మా అమ్మ నేర్పిన పద్ధతులేనండి ఇవన్నీ నాకు. అవి ఈరోజు కూడా నేను పాటించుకుంటా వస్తున్నాను అనమాట. ఎవరైనా సరే వచ్చారనుకోండి, ఇంకేం చక్క వాళ్ళు భోంచేసిన తర్వాత నేను లాస్ట్లో భోంచేస్తానమాట. ఇంక ఇదిగోండి, దర్వాజాలను 2 కిటికీలు తీసుకొచ్చాము. చెప్పా కదండి ముందు వీడియోలో, కటకటాలు పెట్టాము కదా, ఇనప కటకటాలు ఉన్నాయి కదా ఇనపయి. ఇక అవి తీసేయాలని చెప్పా కదండి. ఇంకా అవి తీసేసిన తర్వాత ఈ దర్వాజా పెట్టాలి. ఇవేమో షెడ్ వేసాం కదా ముందు, వాటికి గోళ్ళ కట్టిస్తాం. రాబోయే రోజుల్లో ముందు కట్టిస్తాం. ఇప్పుడంటే కట్టించట్లేదులేండి, ఇంట్లో పని వరకే కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం. ఇక వాటి కోసమని ఆ 2 కిటికీలు తీసుకొచ్చారు. ఇక అయ్యేమో చిన్న కిటికీ అనమాట, దేవుడి మందిరం కాడ పెట్టుకోవటానికి తీసుకొచ్చారు. ఇంక ఈ అసలు ఏది కొనాలన్నా అవి రేట్లు అయిపోయినాయి, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. మన అదృష్టం ఏంటంటే అన్నీ రెడీమేడ్గా దొరకటం కొంతలో కొంత మన అదృష్టం అనమాట. ఇవి రెడీమేడ్గా తీసుకొచ్చారు మా వారు. ఇంక ఇదిగోండి, ఇంక పైకి వచ్చాను. ఇదిగోండి, నిన్న కొంచెం చూపించా కదా, కబోర్డ్స్ ఇలా ప్లాన్ ప్రకారం గీసుకొని కడ్డీలు అవన్నీ కడుతున్నారు అని చెప్పి చూపించా కదా, చిన్న బిట్టు. ఇంక ఇలా వచ్చినాయండి. ఇక వాటికి మెస్ కట్టేసేసి ఇక ఇలా సిమెంట్ పూసేస్తారనమాట. ఇంకా అలా వస్తాయి అనమాట, నీట్గా వస్తాయి అంటండి. చూద్దాం మనకి ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి ఇక మేము కూడా చూస్తున్నాం అనమాట. అయితే ఇదివరకు ఏంటంటే బల్లలుగా పోసి సపరేట్గా పోసి పెట్టేవాళ్ళు అనమాట గోడల్లో. మా కింద కిచెన్ రూమ్లో అలా పెట్టినాయేనండి. ఇవాళ ఇప్పుడు మోడల్ ఏంటంటే ఇంక ఇలా కడుతున్నాం ఆంటీ అని చెప్తున్నాడు బాబు. సరే చూద్దాంలే, కట్టినానా ఏమైందిలే, మనకు బాగుంటాం కావాలి, మనకేం పని తెలీదు ఏం తెలీదు వాటి గురించి మనకేం తెలియదు కదా. ఇక ఆ బాబుకు నచ్చినట్టుగా కడుతున్నాడు అనమాట. నీకెందుకు ఆంటీ, నీకు చక్కగా చేసి పెడతా కదా, నువ్వు తర్వాత నువ్వే చెప్తావు చూసి ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి చెప్తున్నాడు. ఇక అలా అన్నీ మెత్తేసుకుంటా వస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, దర్వాజా పెట్టేశాము. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక అలా ఒక పరంజల్లా కట్టి ఇక అలా వదిలేశారు. ఇంకా పొద్దున్నే నీళ్లు పట్టాలి కదండి, కబోర్డ్స్ కట్టారు కదా. ఇంకా తెల్లారి పొద్దున్నేనమాట, నెక్స్ట్ రోజు తెల్లారి ఉదయం అనమాట. ఇంక ఇటుక రాళ్ళు, ఈ వెయిట్లెస్ రాళ్ళు అనమాట, బిక్స్ రాళ్ళు, వెయిట్లెస్ ఈ రాళ్ళు. అవి రాయి వచ్చేసి ఒక్కొక్కటి 70 రూపాయలు అంటండి. ఇక మా మిషనరీ ఉందని చెప్పా కదా, ఇక ఇక్కడ పెట్టేసాము మిషనరీని. ఈ కటకటాలు తీసేసాము అనమాట. మీకు క్లారిటీగా ఉండటం కోసం చెప్తున్నాను అనమాట. అందుకని వీడియోని అక్కడ స్కిప్ చేయకండి అని నేను మరీ చెప్తా ఉంటాను. స్కిప్ చేశారనుకోండి మీకు ఏమీ అర్థం కాదు కదా, నేనేం చెప్పాను ఏం చెప్తున్నాను అనేది అర్థం కాదు కదా. ఇదేమో మాకు జరీ ఆశ ఉంటుందండి, జరీ ఆశ అనమాట. ఇంక ఈ కటకటాలు అక్కడ పెట్టి కట్టియాలన్నమాట. ఆ కింద కిటికీలు ఉన్నాయి కదా, ఇటు హాల్లోకి వస్తాయి అనమాట 2 కిటికీలు.
అంటే ఎక్కువ లెంత్ వీడియోలు కూడా నేను తీయట్లేదులేండి, మీరు ఇక్కడ బోరుగా ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని ఎక్కువ వీడియోల్లో కూడా నేనేం చూపించను. మీకు ముఖ్యమైన మాత్రమే తీసుకొని నేను వీడియోస్లో చూపిస్తున్నాను, అంతేను. తీయాలంటే చాలా వీడియోలు అవుతాయండి, మనం వీడియోస్ కోసం కాదు కదా, మన పని అవ్వటం ముఖ్యం. మనం ఎంత కరెక్ట్గా చేయించుకుంటున్నాము, టైం టు టైం అయిపోతున్నాయా లేదా అనేది చూసుకోవటం ముఖ్యం. ఇదిగోండి మా వారు వాటికి కబోర్డ్స్ కట్టెళ్ళారు కదా ముందు రోజు, తెల్లారి పొద్దున్నే నీళ్లు పట్టండి అంకులు అని చెప్పాడు అబ్బాయి, ఇక పడుతున్నారనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన కర్రీ పలావు రెసిపీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసినట్టుగా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేసిన వెజిటేబుల్ పలావ్, అలాగే బంగాళదుంప కుర్మా అనమాట. ఇంక ఇదిగోండి, ఇక మా వారికి లైన్ పంపేస్తే రావట్లేదు అనమాట. వద్దులే రావులేండి ఇప్పుడు, వద్దులే వేయబాకండి అని అంటే కొంచెం అన్న వస్తాయి కదా, పడదామని పడుతున్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.